ఈ వీడియోలో మనము సేఫెస్ట్ సిఎన్జి కార్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. 8 లక్షల నుంచి 15 లక్షల లోపల ఈ బడ్జెట్లో లభించే మంచి సేఫెస్ట్ కార్స్ అంటే 5 స్టార్స్ సేఫ్టీ ఉన్న కార్స్ ఏంటో చూద్దాము. మనం హ్యాచ్ బ్యాక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇందులో మనకు 5 స్టార్స్ ఉన్న హ్యాచ్ బ్యాక్ ఏదంటే టాటా అల్ట్రోజ్ ఉంది. ప్రీమియం హ్యాచ్ బ్యాక్, చాలామందికి ఇష్టమైన హ్యాచ్ బ్యాక్ ఇది. చూడడానికి చాలా బాగుంది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది. ఇది డ్రైవింగ్ చేయడానికైతే చాలా బాగుంటుంది, కనెక్టెడ్ ఉంటుంది, ప్లాంటెడ్గా ఉంటుంది. సేఫ్టీ చెప్పాల్సిన అవసరం లేదు కదా, 5 స్టార్స్ ఉందన్నమాట. ఇది సేఫ్టీలో టాప్ ఉంది. డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా బాగుంది. హ్యాండ్లింగు, కనెక్టెడ్ ఫీలింగు, మీరు స్పీడ్గా వెళ్ళినప్పుడు కానీ, కార్నర్స్లో కట్ చేసినప్పుడు కానీ చాలా బాగుందన్నమాట. ఇది చాలా కేర్ఫుల్గా తయారు చేసిన కార్ అని వాళ్ళు చెప్తున్నారు. డ్రైవింగ్ ఎంతూజియస్ట్లకి చాలా బాగా తయారు చేయబడిన కార్ అనమాట ఇది. డ్రైవింగ్కి చాలా బాగుంది. మీకు సిటీకైనా హైవేకైనా కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనమాట. టాటా గురించి చెప్పాలంటే సేఫ్టీలో టాప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. మీకు సస్పెన్షన్ చాలా బాగుంది, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది, సీటింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది, సీటింగ్ కంఫర్ట్ కూడా ఇంకా బాగుంది. మీరు ఎంతసేపు జర్నీ చేసినా కూడా టైర్డ్ కారనమాట. కొన్ని కార్లలో అయితే సీటింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొందరు చాలా సాఫ్ట్గా ఇస్తారు, కొందరు అయితే చాలా హార్డ్గా ఉండే సీట్లు ఇస్తారనమాట. వీళ్ళైతే బ్యాలెన్స్డ్గా చాలా బాగా ఇస్తారు. అన్ని కార్లలో, దీంట్లోనే కాదు, మీరు చాలాసేపు డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. తర్వాత దీంట్లో సిఎన్జి మీకు డ్యూయల్ సిలిండర్స్తో ఇస్తారనమాట. దానివల్ల ఏంటంటే మీకు బూట్ స్పేస్ కూడా దొరుకుతుంది. అంతేకాకుండా వీళ్ళు స్పేర్ వీల్ కూడా బూట్ కింద ఇస్తారు. మీకు స్పేర్ వీల్ వస్తుంది, బూట్ స్పేస్ కూడా వస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనం డైరెక్ట్గా సిఎన్జిలోనే డ్రైవ్ చేయొచ్చు. స్టార్ట్ చేసి డ్రైవ్ చేయొచ్చు అనమాట. కొన్ని కార్లలో ఇది ఉండదు మనకి. ఫస్ట్ పెట్రోల్లో పెట్టి ఆన్ చేసి కొద్దిసేపు డ్రైవ్ చేసి తర్వాత స్విచ్ కాల్స్ వస్తుంది. కానీ మనకు అల్ట్రోజ్లో డైరెక్ట్గా సిఎన్జిలోనే మనం స్టార్ట్ చేసి డ్రైవ్ చేయొచ్చు అనమాట. అది కూడా చాలా బాగా కన్వీనియంట్గా ఉంటుంది. మీకు అట్ ద సేమ్ టైం మీరు పెట్రోల్ టు సిఎన్జి, సిఎన్జి టు పెట్రోల్ స్విచ్ కావడానికి కూడా చాలా క్విక్గా ఉంటుంది. మీకు ఆ డిఫరెన్స్ కూడా ఎక్కువ తెలియదు అనమాట. చాలా బాగుంది అది కూడా టెక్నాలజీ. మీకు మంచి సేఫ్టీ ఉన్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కావాలి, డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుండాలి, బూట్ స్పేస్ కూడా కావాలి అంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు దీంట్లో ఓన్లీ మాన్యువల్ మాత్రం వస్తుంది, దెర్ ఈజ్ నో ఆటోమేటిక్. మనము తర్వాత సెగ్మెంట్లో కార్ చూస్తే మనకు టాటా పంచ్ ఉంది. ఇది కూడా హ్యాచ్ బ్యాకే, కాస్త గ్రౌండ్ క్లియరెన్స్ పెంచి బాడీ స్టైల్స్ మార్చి అమ్ముతున్నారు. అవన్నీ హ్యాచ్ బ్యాక్లే అనొచ్చు, క్రాస్ ఓవర్స్ అనొచ్చు. చూడడానికి బాగుంటాయి కాబట్టి జనాలకు కూడా నచ్చుతున్నాయి బాడీ స్టైల్స్. దాంతోపాటు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, సీటింగ్ పొజిషన్ కూడా బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది వీటిని కొనడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మ్యానుఫ్యాక్చర్స్ అంతా హ్యాచ్ బ్యాక్లు, సెడాన్ల పైన కాస్త నెగ్లెక్ట్గా ఉన్నారు, కేర్లెస్గా ఉన్నారు. ఎందుకంటే సేల్స్ లేదనేసి వాళ్ళే చెబుతున్నారు. ఇప్పుడైతే మనము టాటా పంచ్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటని చూద్దాము. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, 190 ప్లస్ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. ఇది ఇంతకు ముందున్న టాటా పంచ్ అయితే చూడడానికి చాలా బాగుండేది. కొత్తగా ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చారు దీనికి. ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఎస్యూవీ డిజైన్ అంటే ఏంటి, 2 బాక్స్ డిజైన్ అనమాట. ఇది యాక్చువల్గా మినీ ఎస్యూవీ లాగా చాలా బాగుంది ఇది చూడడానికి. మంచి సీటింగ్ పొజిషను, పైన కూర్చున్నట్లు ఉంటుంది అనమాట. పెద్ద ఎస్యూవీలో కూర్చున్నట్టు ఉంటుంది. మీకు విజిబిలిటీ చాలా బాగుంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది హై సీటింగ్ పొజిషన్ ఉంటే. చాలామందికి సీటింగ్ పొజిషన్ కూడా చాలా ఇష్టం. తర్వాత మెయిన్లీ 5 స్టార్ సేఫ్టీ ఉందన్నమాట. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీకు మంచిగా స్టేబుల్గా ఉంటుంది. మీకు సిటీకైనా హైవేకైనా కానీ చాలా బాగుంటుంది. మీరు నమ్మకంగా ఈ కార్ని హైవేలో కూడా డ్రైవ్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో 5 స్టార్ సేఫ్టీ ఉంది, బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్గా ఉంది. అదేవిధంగా మీకు ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీంట్లో మీకు పెట్రోల్ లభిస్తుంది, సిఎన్జి ఉంది. సిఎన్జిలో మెయిన్లీ మీకు మాన్యువల్ కావాలన్నా దొరుకుతుంది. అదేవిధంగా చాలామందికి కన్వీనియంట్గా ఉండాలి, నాకు ఆటోమేటిక్ కావాలని చూస్తుంటారు కదా, మీకు దీంట్లో ఆటోమేటిక్ కూడా ఉందన్నమాట. ఇంతకు ముందున్న పంచ్లో అయితే ఆటోమేటిక్ ఉండేది కాదు. ఇప్పుడు వీళ్ళు సిఎన్జిలో ఐసిఎన్జి అంటారు,
అంటే డ్యూయల్ సిలిండర్ పెట్టారనమాట. 2 సిలిండర్స్ పెట్టడం వల్ల ఏమైందంటే మనకు బూట్ స్పేస్ లభిస్తుంది. చాలా కార్లలో ఒకే సిలిండర్, పెద్ద సిలిండర్ పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే బూట్ స్పేస్ దొరకదనమాట మనకి. దీంట్లో మీకు మంచిగా బూట్ స్పేస్ ఉంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మీరు డైరెక్ట్గా దీన్ని సిఎన్జిలోనే ఆన్ చేయొచ్చు అనమాట. వేరే బ్రాండ్స్ అయితే పెట్రోల్లో ఉంచి ఆన్ చేసి తర్వాత కొంతసేపటికి స్విచ్ కావాలన్నమాట సిఎన్జికి. దీంట్లో అయితే మీరు స్ట్రైట్ అవే సిఎన్జిలోనే స్టార్ట్ చేసి సిఎన్జిలోనే డ్రైవ్ చేయొచ్చు అనమాట. పెట్రోల్ లాగా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇది కూడా. మీకు ఇంకోటి కన్వీనియంట్గా ఆటోమేటిక్ కావాలంటే దీంట్లో 5 స్పీడ్ ఏజిఎస్ ఏఎంటీ కూడా వస్తుంది మీకు. తర్వాత కారు నెక్స్ట్ సెగ్మెంట్లో ఉన్న కారు చూస్తే మనకు సెడాన్ అనమాట. సెడాన్లో మనకి సుజుకి డిజైర్ ఉంది. సుజుకి డిజైర్లో మనకి సేఫ్టీ 5 స్టార్ ఉందన్నమాట. భారత్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 5 స్టార్ వచ్చింది దీనికి. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇది కూడా కొత్తగా వచ్చింది ఫేస్ లిఫ్ట్. చూడ్డానికి ముందున్న డిజైర్ కన్నా ఇదైతే చాలా బాగుంది. ఇంకొకటి దీంట్లో మీకు మంచి మైలేజ్ వస్తుంది. పెట్రోల్లోనే చాలా మైలేజ్ వస్తుంది. మీకు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే సిఎన్జి ప్రిఫర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే మీకు ఇంజిన్ ఉంది కదా, ఇది 1.2 లీటర్ 3 సిలిండర్స్ ఇంజిన్ అనమాట. పంచ్లో కూడా మనకి సేమ్ అదే వస్తుంది. 1.2 లీటర్ 3 సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్. సేమ్ ఇంజిన్తో మనకి సిఎన్జి కాంబినేషన్లో లభిస్తుంది అనమాట. మనకి దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే డిజైర్లో చూడడానికి బాగుంది, మంచి మైలేజ్ వస్తుంది, మంచి రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంటుంది. మనకి బ్రేక్ డౌన్స్ అయిపోవడము, క్వాలిటీ ఇష్యూస్ ఉండడము అలాంటివి ఏమి ఉండవు. ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూలు అవేమి ఉండవు అనమాట. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా ఈజీగా ఉంటాయి, దొరుకుతాయి, తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి. మీకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, సర్వీస్ కాస్ట్ తక్కువ ఉండాలి, ఎక్కువ మైలేజ్ కావాలి అంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా సేమ్ సెగ్మెంట్ దీంట్లోనే ఇంకోటి కూడా దొరుకుతుంది మీకు, అదే మన హోండా అమేజ్. దీంట్లో ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, హోండా అమేజ్ కొనేటుంటే మీరు, ఇది ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి కాదు, ఇది డీలర్ సైడ్ నుంచే వీళ్ళు ఫిట్ చేసి ఇస్తారు. అదైతే నాకు అంతగా అర్థం కావట్లేదు. అది కరెక్ట్గా బాగా పనిచేయాలి, వాళ్ళు ఆ సస్పెన్షన్ అంతా ప్రాపర్గా ట్యూన్ చేయాలి అంటే ఫ్యాక్టరీ నుంచే అది డిజైన్ చేసి దానికి తగినట్టు డిజైన్ చేసి బిల్డ్ చేసి ట్యూన్ చేసి ఉండాలన్నమాట. కానీ వీళ్ళు పెట్రోల్కి తగినట్టుగా వాళ్ళు తయారు చేసిన కార్ అది, దానిపైన వీళ్ళు డీలర్ సైడ్ నుంచి ఫిట్ చేసి ఇస్తారు. ఆ సస్పెన్షన్ పైన ఎలా ఇంపాక్ట్ ఉంటుందో, తర్వాత కొన్న తర్వాత అది సమస్యలు ఏముంటాయో అది కాస్త మీరు గుర్తుపెట్టుకొని తర్వాత డిసిషన్ తీసుకోండి. మీకు నమ్మకంగా పనిచేయాలి, బాగుండాలి అంటే డిజైర్ బాగుంటుంది. ఎప్పుడైనా డీలర్ సైడ్ నుంచి ఫిట్ చేసి ఇచ్చే కిట్లు అంటే అంత బాగుండవు అనమాట. ఈ కంపెనీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సుజుకి, టాటా, హుండాయ్ వాళ్ళు చూడండి, వాళ్ళే తయారు చేసి ఫ్యాక్టరీ నుంచే ఫిట్ చేసి ఇస్తున్నారనమాట. అవి ఎప్పుడైనా చాలా బాగుంటాయి అన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్లో చూస్తే మనము టాటా నెక్సాన్. ఇది కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, సీటింగ్ పొజిషన్ చాలా బాగుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది, మెయిన్లీ 5 స్టార్ సేఫ్టీ ఉందన్నమాట. మీకు దీంట్లో మంచిగా సిఎన్జి లభిస్తుంది, టర్బోతో సిఎన్జి లభిస్తుంది అనమాట. మీకు టర్బోతో సిఎన్జి కాంబినేషన్ అంటే పవర్లో కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు, పర్ఫార్మెన్స్లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచిగా సేఫ్టీ దొరుకుతుంది, మీకు మంచి సీటింగ్ పొజిషన్ దొరుకుతుంది, గ్రౌండ్ క్లియరెన్స్ దొరుకుతుంది, మంచిగా సిఎన్జి దాంట్లో మంచి మైలేజ్ వస్తుంది. దీంట్లో కూడా ట్విన్ సిలిండర్స్, డ్యూయల్ 2 సిలిండర్స్ ఇచ్చారనమాట. కాబట్టి మీకు మంచిగా బూట్ స్పేస్ కూడా దొరుకుతుంది. సేమ్ ఆ టాటా పంచ్లో ఎలా ఉందో దీంట్లో కూడా అంతే. మీరు డైరెక్ట్లీ సిఎన్జిలోనే ఆన్ చేసి మీరు డ్రైవ్ చేయొచ్చు అనమాట. మీరు సేఫ్టీ, మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కావాలి, మంచిగా స్టేబుల్గా ఉండే కారు కావాలి, సిటీలో అదేవిధంగా ఎక్కువ హైవేలో కూడా వాడడానికి నాకు కారు కావాలి అని చూస్తుంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కారు అబవ్ 4 మీటర్స్ ఉన్న కారు ఏదని చూస్తే మనకి సుజుకి విక్టోరిస్ ఉంది. దీంట్లో కూడా మనకి సేఫ్టీ 5 స్టార్స్ ఉన్నాయన్నమాట. చూడ్డానికి ఇది ముందర బాగుంది, సైడ్లో బాగుంది, రియర్లో కాస్త కనెక్టెడ్ టైల్ లైట్స్ ఇచ్చారు కదా, అది కాస్త కనెక్టెడ్ కంటిన్యూగా ఇచ్చున్నా చాలా బాగుండేది. లేకపోతే కనెక్టెడ్ లేకుండా తీసేసినా బాగుండేది. అది డాట్స్ లాగా ఉందన్నమాట. అదేంటో మీరు
మీకు నచ్చిందో లేదో చెప్పండి ఒకసారి. కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు అది. చూసేకైతే సైడ్లో ముందర అయితే చాలా బాగుంది కార్ అది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది. దీంట్లో మీకు మెయిన్లీ సేఫ్టీ ఉందన్నమాట. దీంట్లో సిఎన్జి ట్యాంక్ వచ్చేసి కింద ఇచ్చారు. ముందైతే వాళ్ళు బూట్లోనే పెట్టి ఇచ్చేవాళ్ళు కదా సుజుకి వాళ్ళు. ఇప్పుడు ఈ కార్ నుంచి వాళ్ళు బూట్ కింద ఫిట్ చేసి ఇస్తున్నారనమాట. దానివల్ల మనకి బూట్ స్పేస్ వస్తుంది. మీకు మంచి బూట్ స్పేస్ కావాలి, మంచి ఇంజన్ కావాలి. దీంట్లో మన సుజుకి గురించి తెలుసు కదా, మంచి రిఫైన్డ్ ఇంజన్స్ ఉంటాయి, మంచిగా నమ్మకంగా పనిచేస్తాయి, ఎక్కువ సంవత్సరాలు వాడాలి, మంచి మైలేజ్ కావాలి, మంచి ఆఫ్టర్ సేల్స్ ఉండాలి అని చూస్తుంటే మీరు ఈ కార్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కారు ఇదే సెగ్మెంట్లో, అంటే అబవ్ 4 మీటర్స్ ఉన్న సెగ్మెంట్లో కార్ ఎస్యూవి ఏదని చూస్తే మనకి హోండా ఎలివేట్ ఉంది. ఇది భారత్ ఎన్క్యాప్లో ఆర్ గ్లోబల్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్ చేయలేదు, జపాన్లో క్రాష్ టెస్ట్ చేశారు, అప్పుడు 5 స్టార్ వచ్చిందనమాట దీనికి. దీంట్లో కూడా మీకు సిఎన్జి లభిస్తుంది. అగైన్ సేమ్ అమేజ్ లాగానే దీంట్లో కూడా ఇది ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి కాదు, ఇది డీలర్ సైడ్ నుంచి ఫిట్ చేసి ఇస్తారనమాట. అది కాస్త మీరు తెలుసుకొని కారు తీసుకోండి. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది, బాక్సీ డిజైను, మంచి గ్రౌండ్ క్లియరెన్సు, డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా బాగుంది, రైడ్ అండ్ హ్యాండింగ్ చాలా బాగుంది, మంచి సస్పెన్షను, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది, విజిబిలిటీ కూడా చాలా బాగుంది, స్పేస్ కూడా చాలా బాగుంది. ఇంజన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, హోండా వాళ్ళవి చాలా బాగుంటాయి. 1.5 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అనమాట. మీకు దీంట్లోనే మంచి ఆటోమేటిక్ కూడా దొరుకుతుంది, సివిటి అనేసి. మీరు ఏ కార్ అయినా తీసుకోండి, మాన్యువల్ అయినా లేకపోతే ఆటోమేటిక్ అయినా, దాంట్లో మీరు సిఎన్జి ఫిట్ చేసుకోవచ్చు. మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది డీలర్ సైడ్ నుంచి ఫిట్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఈ కార్ల యొక్క ప్రైస్ ఎంత ఉందని తెలుసుకుందాం. మనము టాటా పంచ్ నుంచి స్టార్ట్ చేద్దాము. టాటా పంచ్ మనకి సిఎన్జి మాన్యువల్ 6,75,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్స్ షోరూమ్ ప్రైస్ అది. అంటే మీకు 8.4 వరకు రావచ్చు అనమాట. అదేవిధంగా నేను చెప్పాను కదా దీంట్లో ఆటోమేటిక్ కూడా వస్తుంది మీకు. ఇది 8,60,000 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు, అంటే క్లోజ్ టు 10.5 10.6 వరకు రావచ్చు మీకు. ఇది 1.2 లీటర్ 3 సిలిండర్స్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ అనమాట. తర్వాత కారు టాటా అల్ట్రోస్. ఇది ప్రైస్ ఎంత ఉందని చూస్తే దీంట్లో మనకి 7,30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకి మాన్యువల్ మాత్రం వస్తుంది, దర్ ఇస్ నో ఆటోమేటిక్. తర్వాత సుజుకి డిజైర్. ఇది సిఎన్జి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 8.3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది. దీంట్లో కూడా మీకు మాన్యువల్ మాత్రం వస్తుంది, దర్ ఇస్ నో ఆటోమేటిక్. ఇది కూడా చెప్పాను కదా 1.2 లీటర్ 3 సిలిండర్స్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అది. ఇంతకు ముందున్న డిజైర్ అయితే 4 సిలిండర్స్ ఉండేటివి, ఇప్పుడు వీళ్ళు 3 సిలిండర్స్ చేశారనమాట. నెక్స్ట్ కార్ చూసుకుంటే మన టాటా నెక్సాన్. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 8,23,000 8.23 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దీంట్లో కూడా మనకి మాన్యువల్ మాత్రం వస్తుంది, దర్ ఇస్ నో ఆటోమేటిక్ ఇన్ దిస్. తర్వాత కార్ చూస్తే మనము సుజుకి విక్టోరిస్, మారుతి సుజుకి విక్టోరిస్. దీని ప్రైజు ఎల్ఎక్స్ఐ నుంచి స్టార్ట్ అవుతుంది, సిఎన్జి. ఇది 11.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఎక్స్ షోరూమ్ ప్రైజు. ఇది 1.5 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజను, చాలా స్మూత్గా రిఫైన్డ్గా ఉంటుంది. మీరు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు అన్నీ కంపేర్ చేసి చూసుకోండి, బాగుంటుంది ఇది కూడా. తర్వాత కారు మన హోండా ఎలివేట్. ఇదైతే మనకి సిఎన్జి ప్రైజ్లు ఇక్కడ లేదనమాట. వాళ్ళు డీలర్ సైడ్ నుంచి అరౌండ్ 50-60,000 ఎంతో ఛార్జ్ చేస్తారు అనుకుంటాను ఆన్ దిస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ పైన ఎక్స్ట్రా మీకు 60-70 వరకు రావచ్చు. ఈ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నాయంటే 11,60,000 నుంచి ఉందన్నమాట ఎక్స్ షోరూమ్ ప్రైజు, అంటే క్లోజ్ టు 14.7 or 8 ఆన్ రోడ్ రావచ్చు అనమాట. ఇది పెట్రోల్. మీకు దీనిపైన ఒక 60-70,000 వరకు ఎక్స్ట్రా రావచ్చు మీరు సిఎన్జి కిట్ పెట్టించుకున్న తర్వాత హోండా అమేజ్ కూడా చెప్పాను కదా, అది కూడా మీకు మంచి ఆప్షను. మీకు దాంట్లో మాన్యువల్ అయినా తీసుకోవచ్చు, ఆటోమేటిక్ అయినా తీసుకోవచ్చు. దాంట్లో కూడా మంచిగా మీకు సివిటీ వస్తుంది ఆటోమేటిక్లో.
తర్వాత మీరు సిఎన్జి కిట్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, అప్పుడే మీకు తెలుస్తుంది. నేను చెప్పాను కదా, కొన్ని కార్లలో అయితే 3 సిలిండర్స్ ఉన్నాయి, కొన్ని కార్లలో 4 సిలిండర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా 4 సిలిండర్స్ ఆర్ బెటర్ దాన్ 3 సిలిండర్స్. మంచిగా పవరు టార్క్ దొరుకుతుంది. మీకు ఎప్పుడన్నా ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు, ఇన్స్టాంట్ పవర్ కావాలన్నప్పుడు 4 సిలిండర్స్ ఆర్ బెటర్ అనమాట. మీరు దేనికి నేను చెప్పినట్టు మీకు సిటీ కావాలనిపిస్తే కనుక, మీకు మంచి ఎక్కువ మైలేజ్ కావాలంటే డిజైర్ బాగుంటుంది. మీకు కాస్త ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి, స్టేబుల్గా ఉండాలి, మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉండాలి, సిటీ ప్లస్ హైవే కావాలంటే టాటా పంచ్ బాగుంటుంది. అదేవిధంగా మీకు అమేజ్ కూడా చాలా బాగుంటుంది, అది కూడా చాలా బాగుంది చూడడానికి ఈ సెగ్మెంట్లో. అట్ ద సేమ్ టైం దాంట్లో 4 సిలిండర్స్ వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ చూస్తే నేను చెప్పినట్లుగా మీకు విక్టోరియస్, అది కూడా చాలా బాగుంది. మీకు ఇంకా సాలిడ్గా ఎస్యూవీ డిజైన్లోనే కావాలంటే మీకు హోండా ఎలివేట్ కూడా ఉందన్నమాట. దేనికి మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.